హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. నీ చూపులే నా ఊపిరి సీరియల్ని ఇంత బాగా ఫాలో అవుతున్నందుకు నిజంగా ధన్యవాదాలండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 42. నువ్వు చెప్పినట్టుగానే సాగరికతో పెళ్లి జరిపించుకుంటాను, దయచేసి ఇంకెప్పుడు నాకు దూరం అవుతానని అనుకుమా అంటూ స్వరూప్ ప్రాధేయపడడంతో సరేనని ఒప్పుకుంది రాజేశ్వరి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకు సాగరికతో పెళ్ళి అవ్వటం మాత్రమే కాదు, ఆ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ మన సొంతం కాబోతోంది. ఇప్పుడు సంపత్ కళ్ళలో ఆ బాధని చూడడానికి సంతోషంగా వెళ్ళబోతున్నాను. నీ సంతోషమే కదా మామ్ నాకు కావాల్సింది. ఇంకెప్పుడు దయచేసి నా దగ్గర బాధపడద్దు. నువ్వు ఆనందంగా ఉండటానికి నేను ఏమైనా చేస్తాను మామ్ అన్నాడు స్వరూప్. నాకు కావాల్సింది కూడా అదే స్వరూప్. చెట్టంత కొడుకుంటే ఏం సంతోషం, వాడు మన చెప్పు చేతల్లో ఉంటేనే కదా ఆనందం. నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు, అందుకే ఈ ఆత్మహత్య ప్రయత్నం అని నవ్వుకుంది రాజేశ్వరి మనసులో. బయటకు మాత్రం బాధగా కన్నీరు కారుస్తూ, ఎవరు పిల్లలు సంతోషంగా ఉండకూడదు అని కోరుకోరు కదా స్వరూప్. నా పంచప్రాణాలు నువ్వు. నీకోసమే నేను ఇంత కష్టపడుతున్నది, ఆస్తులను ఐశ్వర్యాలను పెంచుతూ వస్తున్నది. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నాన్న మేమంతా ఆనందంగా ఉండేది అంటూ ముసలి కన్నీరు కార్చింది రాజేశ్వరి. థ్యాంక్ యూ అమ్మా. నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టమో. కేవలం నీకోసమే సాగరికతో పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలమ్మా అన్నాడు స్వరూప్. ఈరోజు నా కోసం ఒప్పుకున్నాను అంటున్నావు నాన్న. రేపు ఎంగేజ్మెంట్ తర్వాత ఇన్ని రోజులు సాగరికతో ఎందుకు పెళ్ళి ఇంత లేట్ చేసుకున్నానా అని ఖచ్చితంగా బాధపడతావు. అంతగా నిన్ను ప్రేమిస్తుంది సాగరిక. అప్పుడు నన్నే నువ్వు అడుగుతావు, అమ్మా నువ్వు చెప్పింది నిజమే అని. సరే సరే కానీ పద సంపత్ ఇంటికి వెళ్దాం. ఈ ఆనందాన్ని ఎంత త్వరగా తనతో షేర్ చేసుకుందామా, తన కళ్ళల్లోని బాధ ఎంత త్వరగా నా కళ్ళతో చూద్దామా అని ఆరాటంగా ఉంది అంది రాజేశ్వరి కుతూహలంగా. సరే మామ్, పద కారులో కూర్చో అంటూ స్వరూప్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే అక్కడ ఎప్పుడూ లేనిది స్వరూప్ కోపాన్ని అంత దగ్గరగా చూసిన తరుణ్ తను రాజేశ్వరితో కలిసి వెళ్ళిన తరువాత స్వరూప్కి వర్షిని పెళ్ళయింది అన్న విషయం తెలిసింది, కానీ అది ఎవరితోనో తెలియకపోవడం చాలా మంచిదైంది. లేకపోతే భూమి బద్దలై ఉండేది. మామూలుగానే బద్ధశత్రువులైన సంపత్ అంకుల్ రాజేశ్వరి ఆంటీ వర్షిణిని పెళ్లి చేసుకున్నది సంపత్ అంకుల్ కొడుకే అని తెలిస్తే ఇంకెన్ని నేరాలు ఘోరాలు జరిగిపోయేవో. ఆ దేవుడి దయ వల్ల ఎప్పటికీ వర్షిణి ఆ ఇంటి కోడలు అన్న విషయం వీళ్లకు తెలియకుండా ఉంటే చాలా బాగుంటుంది. భగవంతుడా, వర్షిణి పాపం చాలా మంచిది. తనకి మంచి చెడు మధ్య తేడా కూడా పూర్తిగా తెలియదు. అందరినీ మంచివారే అనుకుని నమ్మేస్తుంది. నోరారా నన్ను అన్నయ్య అని పిలిచేది. అటువంటి చెల్లెల జీవితం బాగుండాలి అంటే తను పెళ్లి చేసుకుని కోడలుగా వెళ్ళింది సంపత్ గారి ఇంటికి అన్న విషయం రాజేశ్వరి ఆంటీకి స్వరూప్కి తెలియకుండా ఉండాలి. ఎలా అయినా విషయం స్వరూప్కి ఆంటీకి తెలిసేలోగా స్వరూప్కి సాగరికతో పెళ్లి జరిగిపోవాలి. భగవంతుడా, నువ్వే వర్షిణి జీవితం బాగుండేలా చేయవా అని 2 చేతులు జోడించి వేడుకున్నాడు తరుణ్. పాపం తరుణ్, తనకి అసలు విషయం తెలియదు కదా ప్రస్తుతం స్వరూప్ రాజేశ్వరి సంపత్ ఇంటికే బయలుదేరారు అని. ఫోన్ని చూస్తూ ఆలోచిస్తున్న వర్షిణికి మెసేజ్ బీప్ సౌండ్ రావడంతో వర్షిణి అతను కలిసి ఉన్న ఫోటో ఫోన్లో ఆన్ అయ్యింది. వెంటనే తీసి చూసింది వర్షిణి. హాయ్ వర్షిణి గారు, ఏం చేస్తున్నారు అన్న మెసేజ్ చూడగానే హాయ్ అండి, ఏం లేదు మీకోసమే ఆలోచిస్తున్నాను అన్న వర్షిణి మెసేజ్తో ఒక్కసారిగా గాల్లో తేలినట్టు అనిపించింది అతనికి. ఏంటి, నేను మెసేజ్ పెట్టానని ఆట పట్టిస్తున్నారా అన్న అతని మెసేజ్కి లేదండి నిజమే చెప్తున్నాను, మీకోసమే ఆలోచిస్తున్నాను. ఆ మెసేజ్ చదువుతూనే అతడు మనసులో కోటి వీణలు ఒకేసారి మ్రోగినట్టు, రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరిస్తున్నట్టు అనిపించింది అతనికి. ఏంటండి మెసేజ్ చూసి కూడా రిప్లై పెట్టలేదు అన్న వర్షిణి మెసేజ్కి, మెసేజ్ పెట్టాలంటే ముందు నేను ఈ లోకంలోకి రావాలి కదా వర్షిణి గారు. మీరన్న మాటతో ఒక్కసారిగా షాక్లో నా బ్రెయిన్ పనిచేయడమే ఆగిపోయింది అన్న అతని మెసేజ్ చదివేసరికి వర్షిణికి
తెలియకుండానే చిరునవ్వు తన పెదాలను మరింత వికసించేలా చేసింది. ఆ మెసేజ్ చూసి నవ్వుకుంది వర్షిణి. మీ మాటలు వింటే ఎవరికైనా సమయమే తెలియకుండా అయిపోతుంది అంటూ రిప్లై పెట్టింది. నిజమా? మరెప్పుడు నన్ను మాట్లాడమని అడగనే లేదు అంటూ 3 క్వశ్చన్ మార్క్స్తో ఆలోచిస్తున్నట్టుగా ఎమోజీ పెట్టాడు అతను. అతని చిలిపితనానికి తనలో తానే మురిసిపోతూ ఎక్కడున్నారు అంటూ రిప్లై పెట్టింది వర్షిణి. సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంలో వర్షిణి గారి తరువాత ఎవరైనా కాదంటారా అని ఆశ్చర్యార్థకంతో వచ్చిన మెసేజ్తో బెడ్పై బోర్లా చేరబడి పళ్ళ మధ్య కింద పెదవిని పెట్టి సుతారంగా కొరుకుతూ నవ్వుకుంది వర్షిణి. ఏమైంది వర్షిణి గారు, ఈసారి మీ నుండి రిప్లై రాలేదు అన్న క్వశ్చన్ మార్క్ మెసేజ్ చూసి నవ్వుతూ 4 స్మైలీ సింబల్స్ పెట్టింది వర్షిణి. మీ స్మైల్ కూడా చాలా కూల్గా ఉంది అంటూ కాంప్లిమెంట్గా ఒక ఫ్లవర్ సెండ్ చేశాడు తను. మీరు పంపించిన పువ్వు నా చేతుల్లోకి రానంటోందండి, మరి జడలో ఎలా పెట్టుకోవాలి అని చిలిపిగా పంపిన వర్షిణి మెసేజ్ చదవగానే అతనిలో ఉత్సాహం మూడింతలయ్యింది. వర్షిణి గారిలో ఇలా కామెడీ యాంగిల్ కూడా ఉందని ఈరోజు వరకు నాకు తెలియనే లేదు అంటూ డౌట్ఫుల్గా ఎమోజీ పెట్టాడు అతను. నా మనసులోకి తొంగి చూస్తేనే కదా నా గురించి తెలిసేది. ఈరోజు మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి వర్షిణి గారు. నాకు మాత్రం నా మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయండి అంటూ మెసేజ్ చేసింది వర్షిణి. మీరు ఎక్కడున్నారు వర్షిణి గారు అన్న తన ప్రశ్నకు నేను స్వప్న గదిలోనే ఉన్నాను, మీరెక్కడున్నారు అంటూ రిప్లై పెట్టింది వర్షిణి. ఫ్రెండ్తో బయటికి వచ్చాను అన్న అతని సమాధానం చూసి, అవునా, మీతో ఇంకా కొత్తగా మాట్లాడాలి అనిపిస్తోంది, చాలా చెప్పాలి అనిపిస్తోంది అంటూ మెసేజ్ పెట్టిన వర్షిణి మెసేజ్ చూడగానే అతనిలో ఉత్సాహం ఇక రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగిరిపోవడం మొదలైంది. 10 నిమిషాల్లో మీ ముందుంటాను అంటూ మెసేజ్ పెట్టాడు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్న వర్షిణి మెసేజ్తో ఇక ప్రాణమే పోతున్నట్టు అనిపించింది అతనికి. వెంటనే ఫోన్ తీసుకుని ఓకే, రెక్కలు కట్టుకుని 5 నిమిషాల్లో మీ ముందు వాలిపోతాను అన్న అతని మెసేజ్కి మళ్ళీ నవ్వుతూ స్మైలీ సింబల్స్ పెట్టింది వర్షిణి. ఆ మొబైల్ చేతుల్లో గట్టిగా బిగించి పట్టుకుని చక్రాల్లాంటి తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ తనలో తానే మురిసిపోతూ అతని రాక కోసం 1000 కళ్ళతో ఆశగా ఎదురుచూస్తోంది వర్షిణి. వర్షిణిలో వచ్చిన సడన్ మార్పుకు కారణం ఏంటో అర్థం కాకపోయినా ఖచ్చితంగా అది తనకు పాజిటివ్గానే ఉంటుంది అని ఊహించాడు అతను. అందుకే ఉత్సాహంగా స్పీడ్గా బైక్ తీసి ఇంటికి బయలుదేరాడు. ఇదిలా ఉంటే అక్కడ ఇంతకు మునిపే కారులో బయలుదేరిన స్వరూప్, రాజేశ్వర్లు ఎక్కడి వరకు వచ్చారో ఒక్కసారి లుక్ వేద్దామా? సంపత్ ఇంటికి చేరుకున్నారు రాజేశ్వరి, స్వరూప్లు. ఇంట్లోకి వచ్చిన రాజేశ్వరిని చూసి ఎవరండి, ఏం కావాలి అని అడిగింది శిశిర నవ్వుతూ. నేను సంపత్కి ఫ్రెండ్ని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది రాజేశ్వరి. అవునా, రండి కూర్చోండి, ఆయన ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అవుతున్నారు, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను అంటూ సోఫా ఆఫర్ చేసింది శిశిర. అయ్యో అవసరం లేదు, ఫ్రెష్ అవనియండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తే అనవసరంగా కంగారు పడి ఇబ్బంది పడతారు, నేను తను వచ్చే వరకు వెయిట్ చేస్తాను, ఏం పర్వాలేదు అంది రాజేశ్వరి. అయితే సరే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను అంటున్న శిశిరను, అయ్యో శిశిర గారు, మీరు ఇలా వచ్చి కూర్చోండి, కాఫీ టీలదేముందండి, డైలీ తాగేవే కదా, మనం కలవటం ఇదే మొదటిసారి కదా, నేనెవరో ఏంటో అన్నది మీకు తెలిసి ఉండదు, కాసేపు మాట్లాడుకుంటే పరిచయాలు పెరుగుతాయి కదా అంటూ చాలా ఫ్రెండ్లీగా శిశిర చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. అరే, నా పేరు కూడా మీకు తెలుసా అంటూ రాజేశ్వరి ఎదురుగా కూర్చుంది శిశిర. అప్పటికే స్వరూప్ చాలా చిరాగ్గా, కోపంగా, ఇంకా అనీజీగా కూర్చున్నాడు. మీ పేరు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీలో అందరి పేర్లు, అందరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కూడా తెలుసు అన్న రాజేశ్వరి మాటలకు ఆశ్చర్యపోతూ, అంటే మీరు మా ఆయన చాలా మంచి స్నేహితులు అన్నమాట అంది శిశిర నవ్వుతూ. అన్నమాట మాత్రమే కాదు శిశిర గారు, అదే ఉన్నమాట కూడా.
ఇంతకీ మీ అబ్బాయికి కొత్తగా పెళ్ళయిందని విన్నాను. మీ కొడుకు కోడలు ఎవరూ కనిపించటం లేదే? పర్మిషన్ లేకుండా ఎవరైనా చూస్తే దిష్టి పెడతారని కొంపతీసి దాచేశారా అంటూ పకపక నవ్వుతూ చుట్టూ చూస్తూ అడిగింది రాజేశ్వరి. అయ్యో, అలాంటిదేం లేదండి. వాడు బయటకు వెళ్ళాడు. తను రూమ్లో ఉంది. ఇప్పుడే పిలిపిస్తాను ఉండండి అని పన్నమ్మాయిని పిలిచి వర్షిణి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ వచ్చారు, చూడటానికి రమ్మనమని చెప్పు. అలానే వస్తున్నప్పుడు జ్యూస్ గ్లాసెస్ తన చేతికి ఇచ్చి తీసుకురమ్మనమను అని చెప్పింది శిశిర. సరే అమ్మగారు అని పనమ్మాయి వెళ్ళగానే, ఇంకేంటి విశేషాలు చెప్పండి శిశిర గారు, ఎలా ఉన్నారు కొత్త జంట? ఐ థింక్ ఈ పెళ్ళి ఆర్భాటంగా చేసినట్టు లేరు కదా అంటూ విషయం కనుక్కోవాలనే తపనతో అడిగింది రాజేశ్వరి. లేదు రాజేశ్వరి గారు, కొన్ని కారణాల వలన చాలా సింపుల్గా చేయాల్సి వచ్చింది. రిసెప్షన్ గ్రాండ్గా పెడదామని ఆలోచిస్తున్నాము అంటూ కవర్ చేస్తున్నట్టుగా చెప్పింది శిశిర. వావ్, ఇట్స్ గ్రేట్. అయితే త్వరలోనే మళ్ళీ మనం 2 సార్లు కలవబోతున్నాం అన్నమాట అన్న మాటలు అర్థం కాలేదు శిశిరకు. 2 సార్లు ఏంటండి అన్న శిశిర ప్రశ్న విని, ఓ మర్చిపోయాను, చెప్పలేదు కదూ, తిను నా కొడుకు స్వరూప్. నా కొడుక్కి పెళ్లి కుదిరింది, 3 రోజుల్లో ఎంగేజ్మెంట్, అందుకే ఇన్వైట్ చేద్దామని వచ్చాను అంటూ విషయం చెప్పింది రాజేశ్వరి. అవునా, శుభాకాంక్షలు బాబు అన్న శిశిర మాటలకు థ్యాంక్ యూ అన్నాడు స్వరూప్ కాస్త కోపంగా. అబ్బాయి కొంచెం నెమ్మది అనుకుంటా, ఎక్కువగా మాట్లాడటం లేదు అంది శిశిర కాస్త అనుమానంగా. అవునండి, చాలా నెమ్మది. నిజానికి కనిపించడానికి తెలివైన వాళ్ళ ఉన్న మంచి చెడు మధ్య తేడా కూడా కనిపెట్టలేనంత అమాయకుడు, కానీ మంచివాడని మాత్రం చెప్పగలను. నా కొడుకని కాదు, కానీ స్వరూప్కి నేనంటే ప్రాణం, నా కోసం ఏమైనా చేస్తాడు అంటూ గొప్పగా స్వరూప్పై చేయి వేస్తూ నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. మా అబ్బాయి కూడా అంతే, కుటుంబమే తనకు పంచప్రాణాలు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వీలైనంత వరకు తన సమయాన్ని ఇంటి కోసం, తన వారి కోసమే కేటాయిస్తాడు అంటూ నవ్వుతూ చెప్పింది శిశిర. ఇంతలో ఫ్రెష్ అయి వచ్చిన సంపత్ మెట్లు దిగుతూ రాజేశ్వరిని చూసి అవాక్కయ్యాడు. రాజేశ్వరి కూడా సంపత్ని చూసి కొంచెం కసిగా నవ్వుతూ పైనుండి కింద వరకు ఎగాదిగా చూసింది రాజేశ్వరి. సంపత్ రాకను గమనించి నవ్వుకుంటూ వెళ్ళి, వచ్చారా? మీ స్నేహితురాలు రాజేశ్వరి అంట. పాపం వచ్చి చాలాసేపే అయింది. మీరు ఫ్రెష్ అవుతున్నారు అని చెప్పాను, డిస్టర్బ్ చేయొద్దు, ఇక్కడే కూర్చుంటాను అన్నారు అంటూ చెప్పింది శిశిర. సంపత్ ఏమీ మాట్లాడకుండా రాజేశ్వరిని కోపంగా చూస్తూ మెట్లు దిగుతున్నాడు. స్వరూప్, రాజేశ్వర్లు కూడా కసిగా నవ్వుకుంటూ అతని వైపు చూస్తున్నారు. ఏంటి ఇలా వచ్చారు అంటూ సూటిగా అడిగాడు సంపత్. మేము రాలేదు, పరిస్థితుల్లో రప్పించాయి సంపత్ గారు అంటూ నొక్కి చెప్పింది రాజేశ్వరి. పరిస్థితుల పేరు పెట్టుకుని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీకేం కొత్త కాదు కదా అంటూ చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగానే రాజేశ్వరికి సూటిగా తగిలేలా డైలాగ్ చెప్పాడు సంపత్. ఏంటి సంపత్ గారు అలా మాట్లాడుతారా? నేను మిమ్మల్ని మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను అంటే అర్థం కాలేదా? ఏదో ఖచ్చితమైన విషయం ఉండే ఉంటుంది అని అంటూ కొనబొమ్మలు ఎగరేస్తూ సంపత్ వైపు చూసి నవ్వింది రాజేశ్వరి. స్నేహితులమే అన్నారు, కానీ వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఏదో తేడాగా అనిపించింది శిశిరకు. అందుకే వాళ్ళ మాటలు ప్రవర్తన అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడింది. రాజేశ్వరి నవ్వుతో చిరాకు వచ్చింది సంపత్కి. అందుకే పళ్ళు బిగించి రాజేశ్వరి వైపు చూస్తూ, నన్ను నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ అనుమానంగా ఉంది. సాధారణంగా మీలాంటి వాళ్ళు ఎదుటివారి సమస్యలను వెతుక్కుంటూ వస్తారు తప్ప సందర్భాలను వెతుక్కుంటూ కాదు కదా అన్నాడు సంపత్ పుల్ల విరుపుగా. భలే వారే సంపత్ గారు, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, మార్పు సహజమే. అయినా ఇప్పుడు మాత్రం మీతో గొడవ పడ్డానికైతే రాలేదులేండి, చాలా ముఖ్యమైన విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. త్వరగా చెప్పి బయలుదేరితే బాగుంటుంది అంటూ నిర్మోహమాటంగా ముఖం పక్కకు తిప్పుకొని చెప్పాడు సంపత్. ఏంటి అతను తన స్నేహితురాలతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుంటుంది? వీళ్ళిద్దరూ నిజంగా స్నేహితులు కాదా అన్న ఆలోచనలో పడింది శిశిర. ఇదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా,
శిశిరకైతే అనుమానం వచ్చింది. మరి మీకేమనిపిస్తోంది? సంపత్ రాజేశ్వరి మధ్య గొడవ ఏమై ఉంటుంది? ఇటువంటి టైంలో శిశిర పిలిచిందని వర్షిణి వచ్చి వాళ్లకు కనబడితే ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే తరుణ్ హీరో ఒక్కరే అనుమానం కొద్దిమందికి వచ్చింది కదా, ఈ ఎపిసోడ్తో అనుమానం తీరిపోయినట్టే. తరుణ్ వేరు, హీరో వేరు. అసలు హీరోకి స్వరూప్కి ఉన్న సంబంధం ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. టెన్షన్ మీకు, మీరిచ్చే క్యూట్ అండ్ స్వీట్ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు. ఎంజాయ్ ద డే. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.